వినియోగదారుల రక్షణ మండలి తనిఖీ టీం ఆధ్వర్యంలో పలు దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఓ పాల డైరీ, ఓ పెట్రోల్ బంకుపై అధికారులు దాడులు చేయగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సరైన పత్రాలు లేకుండా అక్కడ నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. వాటిపై కేసులను నమోదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వినియోగదారుడు ఏ పరిసరాల్లో అయినా మోసపోకుండా వారి యొక్క హక్కుల గురించి తెలిసేలా అవగాహన కల్పిస్తూ వారి యొక్క వినియోగదారులను మోసం చేసే వారిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పలు దుకాణాల్లో దాడులు చేశామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి నెలకు 2 సార్లు ఆకస్మిక తనిఖీ చేసి వినియోగదారుని మోసం చేయకుండా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని శాఖల సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో ఒక ప్రత్యేక బృందం ఏర్పడింది. ఈ ప్రత్యేక బృందము ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడైతే వినియోగదారుడు మోసాలకు గురి కావడానికి అవకాశం ఉందో అటువంటి పరిస్థితులలో అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ మీద సర్ప్రైజ్ విజిట్స్ చేసి అక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చేయడానికి, వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మమ్మల్ని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ తనిఖీల ఉద్దేశం ఏమిటంటే వినియోగదారులను ఎవరు ఏ విధంగా మోసం చేయడానికి అవకాశం లేకుండా చూడడమే మా ఉద్దేశము. మేము మా కంప్లైంట్స్ వచ్చినా స్పందిస్తాము, లేకుంటే సుమోటో కూడా ఆన్ ది స్పాట్ కూడా విజిట్ చేసేసి మేము ఖచ్చితంగా వాళ్ళ మీద వినియోగదారుడు మోసపోకుండా వినియోగదారుల హక్కులను రక్షించడానికి, వినియోగదారుల పట్ల వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ హక్కుల పట్ల చైతన్యము కలిగించడానికి జిల్లా వినియోగదారుల రక్షణ మండలి తరఫున ఈ తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తనిఖీ బృందాలు ప్రతి నెల ఈ ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఈ ఇన్స్పెక్షన్స్లో అన్ని శాఖల అధికారులు, ఫర్ ఎగ్జాంపుల్ పౌర సరఫరాల శాఖ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్, మున్సిపల్ ఆఫీసర్స్, హెల్త్ ఆఫీసర్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, ఇన్ని డిపార్ట్మెంట్లు, కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, వినియోగదారుల సంఘాలు కూడా యాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఇన్స్పెక్షన్స్ ఇంకా ముందు కొనసాగుతాయి. వినియోగదారులు ఎవరైనా తమకు ఏదైనా కంప్లైంట్ ఉంటే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి కానీ సంబంధిత శాఖ అధికారులు కానీ దృష్టిలో తీసుకొస్తే మేము తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.